నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా తెలుసా? ఏ విషయంలో? మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆరతిస్తున్నావు కదా, హ్మ్. ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుసా? అంటే మాకు తెలిసింది మేము మాట్లాడింది మీకు తెలుసు. నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. ఇవే నా మాటలు మీరు అంటే మైనంపల్లి అంటే మాట్లాడతారా? మాట్లాడేది ఆ? ఏం మాట్లాడుతున్నావు? చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు నువ్వు పైసలు? మరి నువ్వు చూపించు, ప్రూవ్ చేయి. చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు పైసలు? ప్రూవ్ చేయి, నువ్వు ప్రూవ్ చేయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రూవ్ చేయి. నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీ ముఖానికి రూపాయలు దానం ఇచ్చినావా నువ్వు? ఎవరు ఏం మాట్లాడితే చేస్తున్నావు? ఎందుకు నువ్వు మొత్తం ఇన్ని మాట్లాడాను నువ్వు? వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీకు ప్రతి ఊరు ఎవరు మాట్లాడితే ఆలోచిస్తున్నావు. నేను రంజిత్ మాదిగాని మాట్లాడుతున్నా. అయితే ఎల్బీ నగర్ అంతటా ఉన్నారు ఆయన అభిమానులు. అయితే ఏమనుకుంటున్నాను? అయితే నీకేం చేస్తున్నా? నీకు అయితే ఏంటి? ఏం చేస్తున్నా? నీకేం చేస్తున్నా వాళ్ళ గురించి? అయితే ఏంటి? మీ అసలు ఉంటే కాన్సల్టీ మొత్తం అయిపోతుంది, ఖచ్చితమైపోతుంది. వాళ్ళు ఏం తెలుసు? మాట్లాడతారు. ఇంతమందికి దానం చేస్తాం, నీకు ఇస్తుంది 10 రోజులు కావాలంటే. చక్రధర్ గారు వాడు అయిపోయేవాడు, వాని గురించి వాడు ఇంట్రెస్ట్ వచ్చి వాడు పైసలు ఇస్తే వాడు వానికి నువ్వు అసలు కావు. ఎవరు ఏం మాట్లాడుతున్నాను? అయితే చక్రధర్ గౌడ్ ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ లో? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కన్సల్ట్ కూడా మాట్లాడు. నువ్వు నేను వింటావు. నువ్వు వాళ్ళ గురించి ఏం లేదు. నేను అగరబత్తులు ముట్టిగా తీసుమార్కన్నా అయిపోయినాను. ఏంటిది? సిల్వర్ పీకర్ పెద్ద తీసుమార్గలేదు. మీరే మాట్లాడాలి. 400 మంది చూడలేదు పొద్దున్న నుంచి. నువ్వు పెద్ద తీసుమార్గం నువ్వు చూడం కాను. నీకెందుకు రేజమవుతుంది? రావడాలని నువ్వేం పెడతావు? 4 కేజీలు కింది దాకా జీతా. ఏమనుకుంటున్నాను? ఏం జీరుతావు? మాట్లాడితే ఇంటికి వచ్చి గాడి మీద ఇష్టపెట్టాను. ఏమనుకుంటున్నావు? అవునా? మాట్లాడితే నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఫోన్ కెమెరా పట్టుకొని ఒక ఫోటో పెట్టి అగరబత్తి పెట్టా తీసుమార్కన్నా అయిపోయినా. పెట్టుబడి ఇష్టడా? ఏం తెలుసు నీకు? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు. ప్రతి ఊర్లో వాళ్ళ పనులు ఉన్నాయి. ప్రతి ఊర్లో వాళ్ళే ఉన్నాయి సామాన్. ప్రతి ఊర్లో వాళ్ళు ప్రతి ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ప్లేట్లు ఉన్నాయి. వాళ్ళకి రోడ్లు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు, పెళ్లిలు అయితే పుస్తకాలు ఇచ్చారు. నువ్వేం చేసావురా? ఒక ఊరికి ఏమైనా వేసినావా? నువ్వు పెద్ద 2 అగరబత్తులు 2 రూపాయల అగరబత్తులు పెట్టి అయిపోయినా. నువ్వు పొగడకు రాబాయి. నువ్వు నాకు వచ్చేది లేదు. నువ్వు నిజం మాట్లాడాలి. నువ్వు పొగిడితే నాకేం రాదు. నువ్వు మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది. మీడియా అంటే మాకు అభిమానం ఉన్నది. మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది. నీ వస్తుంటుంది కాబట్టి మీడియా ఖరాబ్ అయిపోతుంది. ఇదేనా నువ్వు ఇదేనా అని మాట్లాడుతున్నా? ఇంకా నువ్వు నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీకు అడ్రస్ లేదు, ఏం లేదు. ఏం అడ్రస్ కావాలి? ఏం అడ్రస్ ఉన్నది? నేను చూపిస్తా నీ అడ్రస్ చూపిస్తా. నేను చూపిస్తాను నీ. నువ్వు జీవితానంటేనే ఉంటివి. అంతమే ఇది, ఆరంభమే ఇది, అంతం కాదు ఇది. ఆరంభం ఇది, అంతం కాదు అంటున్నా. చంపుతావా? నిన్ను చంపితే నాకేమొస్తుంది? నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు. నా దాకా నువ్వు తప్పది. నేను ఆయన ఇప్పటివరకు కలవలేదు, నా ఫ్యామిలీని ఇప్పటివరకు కలవలేదు. వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు తెలుసు. నేను చూసిన వాళ్ళు ఎవరో మీకు తెలియకున్నాను. వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఏంది ఏం అగరపత్రులు ముట్టించి కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని ఇక నువ్వు తీసి మార్కన్నా అయిపోయినావు. ఏం మాట్లాడాలి? నువ్వు మెదక్ కాన్స్టిట్యూన్సీ రా, నేను చూపిస్తా. మెదక్ కాన్స్టిట్యూన్సీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు చెప్తాను. నేను చూపిస్తా. నువ్వు మెదక్ రా, నువ్వు వార్త చూపిస్తా. మైనంపల్లి మంచోడు అది నువ్వు పెట్టించుకో. వార్త పెడితే తిడతావా నువ్వు? నీతో నేను మాట్లాడేది ఫ్యామిలీ గురించి తెలియదు, ఏం తెలియదు. 96 నుంచి సర్వీస్ చేస్తున్నాను. అవునా? నేను చూపిస్తాను. మాట్లాడతారో మాట్లాడాలి. మీడియా గురించి పెద్దోళ్ళు అయిపోతారు మీరు.
10,000కి అమ్ముకోపోయినావు నువ్వేం మంచివి రాబాయ్ నువ్వు పెద్ద అమ్ముగా స్పీకర్ పెట్టినోడు ఒక వాడివి. అవ్వయ్య నీ అమ్ముకున్నాడు అమ్మ, ఒక నీ అవ్వయ్య తాల్చి, అమ్ముకున్నాడైతే అమ్ముడు పోతాడు నీ అమ్మ అరే నువ్వు పక్క అమ్ముడు పోయినరా నీ వార్త మొన్నటికి అమ్ముడు ఫస్ట్ పోయిన- పడుకున్నాడు అమ్ముడు పోయినోడు ఒక అవ్వయ్య నీ అమ్ముకున్నాడు ముందు మస్తు పడుకున్నావు నీ వార్త ఉండదు చేయబట్టి మీడియా విలువ లేకుండా పోతుంది రిపోర్టర్ల విలువ లేకుండా పోతుంది ఉమ్. నీకేమైనా అవసరం వస్తే అడుగు అరే ఈసారి 10,000 5,000 నీ ఇష్టం. తప్పు రాయకు నువ్వు తప్పు రాయకు రే నువ్వు తప్పు రాయకు బొచ్చిడికే తప్పు రాయకు నువ్వు డిలేట్ చేయకు నీ సంగతి చూపిస్తా బిడ్డ చెయ్యి నువ్వు నీ ఏం చెప్తావు సంగతి చూపిస్తాను నువ్వేం నేను చెప్తావు చూపిస్తా చెయ్యి. నేను చూపిస్తా సరే నువ్వు చెయ్యి ఏం నేను చెప్తావు చూపిస్తా చెయ్యి. కదా. నేను సరే నువ్వు అన్నావు కదా మాట నువ్వు చేయకుండా ఏం నేను చెప్తావో చూపిస్తా చెయ్యి అంటున్నా కదా పెట్టేదా ఫోన్ పెట్టే మస్తు అయిపోయింది రికార్డ్ చేసుకున్నా ఏం బాధ లేదు కానీ నీకు ఉమ్. ఫ్యాక్ట్ తెలియకపోతే మాట్లాడకు ఫ్యాక్ట్స్ చెప్పు నువ్వు ఫ్యాక్ట్స్ ఏమిటో నీకు- చెప్పదు వార్త పెడతా కానీ నేను- నీ ఎక్కడిది ఎక్కడిది నాలుగే జీవితా నీ సంగతి చెప్తాను ఎక్కడిది విను ఆవేశం అనేది అందరికి వస్తుంది ఉమ్. ఉప్పు కారాలు తింటున్నాము ఇప్పుడు ఉమ్. మా నాయకుడిని ఉత్తి చెప్తే మేము గాజులు పట్టుకొని లేము అర్థమైందా నాయకుని ఇంకా గాజులు వేసుకోమంటలేం కదా గుద్ద- మాట్లాడాలి కానీ నీకు అరే నువ్వు అమ్ముకోపోయినావు నువ్వు పైసలు అరే తెగిపోయినావు, అమ్ముగా వేయనోని మీద ఆ వంద BRS తిట్టుకోని దగ్గర, నీ దగ్గర హరీష్ ప్రూఫ్ రావు ఉంటే దగ్గర అమ్ముడు వేయనా తెగిపోయినావు. చూపించు ఆ చక్రధర్ గౌడ్ గారు లేకపోయినావు ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే అది పడము ఇది లాస్ట్ నీకు వార్నింగ్ ఇది ఉమ్. నీకు పిలవకపోతే వద్దు పని చేసుకో ఉమ్. కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి నువ్వు ఏంది రాబాయ్ నీకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇజ్జత్ అని ఉన్నారా నువ్వు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నావు నీకు ఎంతమంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు చెప్పు నాకు చెప్పు మరి ఆ? నువ్వు చూడు నీ నీకు- వీడియో నీకు- నీకు అన్ని నీకు ఎవరు వివరాలు చూస్తారా ఇవ్వాలిగా నేను అరే ఏమి నీకు వివరాలు ఇవ్వాలి కదా నేను అంటున్నా ఏం వివరాలు ఇచ్చుడేంద్రా మళ్ళీ ఎందుకు పెడుతున్నావు రా నువ్వు వీడియోలు పెట్టొద్దు ఉమ్. ఎందుకు పెడుతున్నావు పెట్టద్దు ఉమ్. పెట్టకు ఉమ్. వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు నువ్వు అవునా? మీ ఇంట్లో పెట్టుకో మీ ఇంట్లో ప్లే చేసుకో ఉమ్. నీ వీడియోలు మనం ఏం పెట్టాలా నువ్వు ఏడేడా పోయి జొర్రినావు ఎవరో ఇంట్లో పోయి ఏమేమి చేసినావు లేడీస్ ని ఖరాబ్ చేసినావు అన్ని నేను కూడా పెడతాం మళ్ళా అసలు నీకు నా పేరు తెలుసా అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేసినావని తెలుసా అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు నువ్వు కాలేవు నీ స్ట్రాటజీ కాదు నువ్వు అంత లెవెల్ కాదు నీది ఉమ్. నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు గల్లీలలో మా తిరుగు అవునా నేను స్టేట్ అయితా పీక్ అయితా వీడియోలు ఎడతా ఇద్దరు లీడర్ల మీద ఏంగానే నేను తిరుగుడాని అవుతాను కాదురా భయ్ అది అయిపోయింది ట్రెండ్ మారిపోయింది ఉమ్. పని చేసుకో ఇప్పుడు కన్నా ఉమ్. అట్లా చేయకురా భయ్ నీకు మళ్ళా చెప్తున్నా వద్దు బాబు ఉమ్. చేంజ్ అయిపో నువ్వు అవన్నీ చేయకు ఉమ్. ఆల్రెడీ అమ్ముకోపోయినావు వాళ్ళు పైసలు ఇచ్చారు కదా ఆ పైసలు వాడుకో ఉమ్. ఉమ్. కానీ నువ్వు ఇంకా మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే ఉమ్. ఇక నేను ఇక నీకు మంచిగా ఉండదు ఇక అవునా? ఎందుకంటే నీకు హెచ్చరిస్తున్నా డైరెక్ట్ నీకు ముఖం మీద చెప్తున్నా రికార్డ్ పెట్టుకుంటుంది నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నా ఉమ్. నేను ఏం నిన్ను తిట్టలే ఏకలే ఉమ్. నేను నీకు ఒక్క warning ఏంది ఇదంతా బంద్ చేసుకో మారిపో లేదంటే చెప్తున్నా ఇక చాలా బాగుండదు ఉమ్. మా మాల మాదిగా అందరం మీ ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసే రోజు ఎందుకు వస్తాయి. మళ్ళీ ఇలా మాలామాదిగా ఎందుకు వచ్చింది ముచ్చట ఇప్పుడు అవు మళ్ళీ మేము మాలవులం అయితే ఎందుకు వచ్చిందంటే నాకు బాధ మాలోళ్ళను అనిపిస్తుంది. మాదిగోళ్ళను నేను ఏమన్నా అన్నానా నువ్వు మాట మధ్య మధ్యలో ఆ? నువ్వు మధ్యలో వీడియోలలో మాలోళ్ళని కూడా వాడుకుంటున్నావు నువ్వు ఎప్పుడు నీకు మాట్లాడినా? ఇష్టం ఉంటే కులం మధ్యలో చేస్తున్నావు ఎప్పుడు మాట్లాడినా అంటున్నా మాట్లాడుతున్నావు. వినిపి ఒక్కటి వినిపియరాదు ఏ గవన్ని వద్దురా, నీకు ఒక్కసారి ఒకటి వినిపియరాదు మళ్ళీ అంటున్నా చేసుకో. నువ్వు ఒక్కసారి ladies వినిపియరాదు దగ్గర మరి ఖరాబ్ నేనేం చేస్తావు. కులపోన్నా చూసినావా నువ్వు ఏ విను నువ్వు మీ ఎవరెవరు గల్లీలలో పోయినా ఆ సుజాత పేరు అన్ని తీసినానుకో చచ్చిపోతావు ఇక నువ్వు. ఎవరా సుజాత ఎవరు మరి ఏ గల్లి నేను ఏ గల్లీలు ఉంటా 110% నీ మొత్తం వీడియోలతో పాటు ఉన్నాయి ఏ మళ్ళా అన్ని బయట పెట్టు పెడితే నీకు చచ్చిపోతావు. నీకు ఇప్పుడు నేను చెప్తానా కదా నువ్వు కరెక్ట్ అయితే ఒక్క వీడియో పెట్టు ప్రతి వీడియో పెట్టుకో నా నీ గురించి ఊర్లో నువ్వు ఏమేమి తీసుకున్నావు ఆ 10 నువ్వు అన్ని గుంటల పెట్టు నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అన్ని పెట్టాలి ఇప్పుడు ప్రూవ్ కావాలి ఏమే నాకు తెలుసురా భయ్ వద్దు ప్రూవ్ చచ్చిపోతావు కావాలి నువ్వు. ఇక మాకు పక్కనే తెలిసినే పరిస్థితి మేము పెడతాం అవుతుంది ఇప్పుడు ఇక ఏ ఊకరా భయ్ ఇక చూడు నువ్వు మాకు తెలిసినే మేము పెడతాం మాకు తెలిసినే మేము పెడతాం ఇప్పుడు ఇక నువ్వు ఏం అన్నావు కదా ఏం పెట్టలేవు నువ్వు నువ్వు ఏం ఏం ఎందుకు పెట్టలేము చూడు నువ్వు ఏమనుకుంటావు చూడు, నువ్వు ఎవరికి చూడు. ఫోన్ చేసినావు నువ్వు ఏది పడితే అది మాట్లాడతా అంటే అమ్మ అని నాలుక జీరుతా అని ఇవి ఆ మాటలు మీరు మాట్లాడేటి ఆవేశం వస్తుంది ఓన్కన్నా మళ్ళా. ఆవేశం వస్తే ఆవేశం ఇవి రాదా? తల్లి అంటారా నువ్వు అందరికీ నీట్గా తల్లులు ఉన్నారు కదా మాట్లాడాలా? నువ్వు నీట్గా ఆడోళ్ళు ఏమన్నారు నీట్గా మాట్లాడతావు. ఇంట్లో నువ్వు ఆడోళ్ళు ఎందుకన్నా ఏమన్నారు మరి ఇంట్లో ఆడోళ్ళు నువ్వు ఏమన్నారు ఫస్ట్ ఎందుకన్నావు నువ్వు ఫస్ట్ ఎందుకు నేను అన్నది ఒక్కసారి రికార్డ్ వినిపి రికార్డ్ కావాలా వినిపి అరే నేను ఒకవేళ రికార్డులు అంటే నీ ముక్కుడు లెక్క ఎలా దొంగలు రాత్రి లంగలు కజ్జలు మీద చేస్తారా? అరే రాస్తా. ఏ బాబు రికార్డులు నీ లెక్క దొంగలు లంగలు చేస్తారు మాకు రికార్డింగ్ రాదు మేము అదే straight అదే అదే forward నువ్వు ఉంటాం. మాట్లాడిన ఫస్ట్ మా నుంచి మనసులోకి మాట్లాడిన వెళ్ళి ప్రతి straight రికార్డు నా forward దగ్గర ఉన్నది నీ చేస్తామే. దగ్గర ఉన్నది అరే మళ్ళా చెప్తున్నా వద్దురా భయ్ నీ పరిస్థితి బాగుండదు నీకు తెలియదు నువ్వు హైప్ అవుదాం అనుకుంటున్నావు నీకు హైప్ రాదు నీ తోటి జనరల్ ఐపులు ఇప్పుడు కాదు ఈ మాట్లాడ పద్ధతే కరెక్ట్ లేదు ఈ బెదిరించేదే కరెక్ట్ లేదు ఒక నాయకుడు అవసరం గెలవాలంటే లేదురా భయ్. బెదిరించి నువ్వు రౌడీజం బెదిరించే చేస్తే స్థాయి గెలవరు రాదా నీది?
నీది బెదిరించే స్థాయి నువ్వేమంటే సాటిలైట్ ఛానలా? అరే సాటిలైట్ ఛానల్ కాదు మా 100 వ్యూసే ఉంటాయి, నువ్వెందుకు ఫోన్ అరే చేస్తున్నావు? నీకు ఫాలోవర్లు లేరా భయ్? 30-40 మంది లేరు నీకు? నువ్వు పెద్ద బిగుడు లెక్క మరి అది ఎందుకు మరి నా సొంటోనికి ఎందుకు చేస్తున్నావు మరి మీరు ఫోన్లు? మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు? మా నువ్వు నాయకుడు ఎందుకు గురించి చేస్తున్నావు? ఎందుకు మా పెట్టినావు? వంటోళ్ళకి నీకు ఏం ఎందుకు తెలుసు ఫోన్లు పెట్టినావు? నీకు చేస్తున్నారు? facts ఏం ఫాలోవర్సే తెలుసు? లేరా? అరే నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసురా భయ్? నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసు? నువ్వు అదే. పైసలు తీసుకున్నావు, నువ్వు కొనుక్కురాలు, నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు. నువ్వు పైసలు తీసుకున్నావు లెక్క నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడినా?